యేసుక్రీస్తు నామములో చేరొచ్చిన అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు మన అంశము శేషము. శేషం అంటే తెలుసు కదా మీకు. గత వారము మేము హైదరాబాద్ వెళ్ళాం. అక్కడ ఒక 4 రోజులు ఉన్నాం. ఆదివారమున మీ మధ్యలో లేము. మీరు చక్కగా ఆరాధన క్రమం జరిపించుకున్నందుకు మీకు అందరికీ నా అభినందనలు తెలియజేస్తున్నాను. వాక్యం ఎవరు? చిన్నబాబు. పాటలు యాజ్ యూజువల్ ప్రభు వల్ల రాజ్ కుమార్ సార్. ఓకే, ఎలిషా మీద చీటి పడితే ఎలిషా వేరే వాళ్ళకి ఇచ్చాడా? ఓకే, సరే. ఇలాగన స్థానిక సంఘంలో ఎవరి బాధ్యతలు వారు నెరవేర్చుకుంటూ కార్యక్రమాన్ని జరిపించుకుంటున్నందుకు మీకు మరొకసారి నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఈరోజు వర్తమానానికి బీజము హైదరాబాదులో పడింది. హైదరాబాదులో పడిన బీజం ఈరోజు వర్తమానానికి కారణం. అక్కడ జరిగినటువంటి, అక్కడ నేను గమనించిన, అక్కడ నేను చూసిన కొన్ని విషయాలు ఈ వర్తమానం చెప్పడానికి కారణమైనవి. దానికంటే ముందు పరిస్థితులు జరుగుతూ ఉన్నటువంటి పరిస్థితులను చూస్తే అదంతా బ్యాలెన్స్ చేసుకోవడం ద్వారా జరిగింది. దళిత వాడల్లో దేవాలయాలు కట్టిస్తే క్రైస్తవ పాలెలు అని పిలువబడేటువంటి ఈ దళిత వాడలు అసలు క్రైస్తవులు మిగులుతారా అనే ఆలోచన వచ్చింది. మరలా చెప్తామనండి. దళితవాడల్లో దేవాలయాలు కట్టిస్తే క్రైస్తవులలో శేషం మిగులుద్దా? ఆ శేషముగా నువ్వు ఉండగలవా? ఎందుకు అనంటే, ప్రస్తుతము దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు అలాగ ఉన్నాయి. దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి దళిత వాడలన్నింటిలో దేవాలయాలు కట్టించాలి అని ప్రభుత్వాలు ఆలోచన చేస్తూ ఉన్నాయి. ఈ గ్రామము, ఆ గ్రామము, పక్కనున్న గ్రామం, అన్ని గ్రామాల్లో దళిత వాడల్లో దేవాలయాలు కట్టిస్తే ఎలా ఉంటుంది పరిస్థితి? అక్కడికి ఆ దేవాలయంలో పనిచేయడానికి పూజారి వస్తాడు. అక్కడ జరిగే కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. మీరేమో దళిత వాడల్లో ఉన్నటువంటి వాళ్ళు మేము క్రైస్తవ పాలెం అని మీరు చర్చిలు, పెళ్ళిళ్ళు ఇవన్నీ క్రైస్తవ పద్ధతుల్లో జరుగుతూ ఉన్నాయి. కానీ సర్టిఫికెట్లు మీరు హిందువులే కదా, మరి దేవాలయం ఉండాలి కదా అని ప్రభుత్వాలు దేవాలయాన్ని మీ దగ్గరికి తీసుకొని వస్తే, మరి మీ పెళ్ళిళ్ళు మా పద్ధతిలో జరగాలి అని ఆ హిందూ సంబంధించిన పూజారులే వచ్చి చేస్తాము అని అంటే ఎలా ఉంటుంది? ఇదేదో ఎప్పుడో జరుగుతుంది అని ఊహించుకోకండి. దగ్గరలోనే ఉంది. నేను చాలాసార్లు చెప్తుంటాను, క్రైస్తవం ఇంకా నిద్రమత్తులో ఉంది అని. కళ్ళు తెరవకపోతే కాలువలో కొట్టకపోతారు. హైదరాబాద్లో మేము 4 రోజులు ఉన్నామని చెప్పా కదా. అక్కడ గోల్కొండకి వెళ్ళాం. గోల్కొండలో అది ఇస్లాం చక్రవర్తులు దాన్ని, ఆ కోటను కట్టించి డెవలప్ చేసి అది అంతా చేశారు. మేము పైకి వెళ్తే పైన ఒక హిందూ దేవాలయం ఉంది ఒక భాగంలో. వెళ్తూ ఉన్నప్పుడు అసలు వీళ్ళు ఎలా చేసింటారు, ఇది ఎందుకు కట్టారు, అది ఎందుకు కట్టారు, ఇది సైనికులక, ఇది రాజుక, ఇది రాణులక,
ఇలాగన ఆలోచించుకుంటూ వెళ్తున్నటువంటి మాకు సడన్గా పైకి వెళ్ళేసరికి అక్కడ ఒక దేవాలయం కనపడి అక్కడ కనపడేసరికి వింతగా అనిపించింది. అక్కడ పూజలు అవి జరుగుతూ ఉన్నాయి హిందూ పద్ధతుల్లో. నాకు అక్కడ డౌట్ వచ్చింది, ఇప్పుడు ఇదంతా ఇస్లామిక్ కోట కదా, ఈ హిందూ దేవాలయం ఎప్పుడు పెట్టింటారు? ఆ ముస్లిం రాజే పెట్టిండా? పెట్టలేదు. అట్ ద సేమ్ టైం అలాంటి పరిస్థితి చార్మినార్ దగ్గర కూడా ఉంది. చార్మినార్కి ఒక మూల భాగాన అక్కడ ఒక విగ్రహం పెట్టారు. మరి అదంతా కట్టించిందంతా వాళ్ళు. ఇప్పుడు వీళ్ళు ఒక దేవాలయం పెట్టారు. పెడుతుంటే కాదని లేని పరిస్థితి. ఇప్పుడు మీరు అర్థం చేసుకోవాలి, పెడుతుంటే కాదని లేని పరిస్థితి. ఎందుకని? ప్రభుత్వం ఇలాగుంది. ప్రభుత్వము అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఏం చేస్తుందని అంటే వారు అనుకున్నది చేస్తూ ఉంది. కాదని లేకపోతున్నాం. సరే, అక్కడ ఏదో జరుగుతుంది కదా, మనకేం సంబంధం అని మనం అనుకుంటే అది మన పొరపాటు. వాళ్ళ స్థావరాల్లోకి వెళ్ళి వాళ్ళ దగ్గరే ఏర్పాటు చేస్తే మరి క్రైస్తవ పాడాల్లోకి వచ్చి మీ దగ్గర ఏర్పాటు చేయదా? సో ఇదే జరిగితే ఏమైంది అని అంటే, ప్రేమ దేవుని పిల్లారా, మాకు వచ్చిన ఆలోచన మీతో పంచుకుంటా చెప్తున్నా చూడండి. ఇప్పుడు ఇస్లాం రాజులు కట్టించారు అని అన్నారు. ఓకే, మరి ఇస్లాం రాజుల కంటే వాళ్ళు కట్టించక ముందు అక్కడ ఏముండింటాయి అని ఆలోచన వచ్చింది. ఎందుకనంటే వాళ్ళు కట్టించి 600-700 సంవత్సరాలు అయిందేమో, అంతేనా? హైదరాబాద్ నవాబులు వీళ్ళందరూ ఎప్పుడు వచ్చారు? 14లో. ఓకే, 14వ శతాబ్దంలో. మరి అంతకుముందు అక్కడ ఏమున్నాయి? ఏవో ఉండింటాయి, లేకపోతే ఒట్టి కొండలన్నా ఉండింటాయి. ఓకేనా? మరి అంతకుముందు ఉన్నటువంటి ఆ స్థానాలకి మరి వాటికంటే ముందు ఏమున్నాయి? చాలా ప్రదేశాల్లో బౌద్ధ స్తూపాలు కనపడతా ఉన్నాయి. అంటే బుద్ధులు సంబంధించినటువంటి బౌద్ధ మతానికి సంబంధించినటువంటి ఆనవాళ్ళు అక్కడక్కడ కనపడతా ఉన్నాయి. వాటి ప్లేసుల్లో ఈ ముస్లింలు కట్టించుండొచ్చు కదా. అర్థమవుతుందా? ఇప్పుడు ఆ బౌద్ధ మతానికి సంబంధించినవన్నీ పోయి అన్ని స్థానాలు అంటం లేదు, నేను ఉండిండొచ్చు కదా అంటున్నా. ఇప్పుడు బౌద్ధం మతం పోయి ఇస్లాం మతం వచ్చింది. ఎందుకని? పవర్ ఉంది కాబట్టి. గుర్తుపెట్టుకోండి, పవర్ ఉంది కాబట్టి ఇస్లామిక్ వచ్చింది. ఇస్లాం సంబంధించినటువంటివన్నీ వ్యాప్తి చేశారు వాళ్ళ మతానికి సంబంధించినవి. ఇప్పుడు బాబ్రీ మసీదు, ఆ విషయాలు తెలుసు మనకి. మసీదు పడగొట్టాం, అక్కడ దేవాలయం కట్టారు. ఓకే, చూసారా? ఎవరు పవర్ ఉంటే వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకుంటుంది, అంతే. వాళ్ళ మతాన్ని వ్యాప్తి చేసుకుంటుంటారు. ఈ క్రమంలో మనం ఆలోచన చేసినప్పుడు మన క్రైస్తవుల పరిస్థితి ఏంటి? 2000 సంవత్సరాలుగా ఉన్నటువంటి సంఘ చరిత్రకు సంబంధించిన పాఠాలు మనం నేర్చుకోవాలి. మరి ఈ రాజ్యం పోతుంది, ఆ రాజ్యం వస్తుంది, ఇంకొక మతం వస్తుంది, ఇంకొక పవర్ వస్తుంది, వాళ్ళకి సంబంధించిన వ్యాప్తి చేస్తున్నారు, వీళ్ళకి సంబంధించిన వ్యాప్తి చేస్తున్నారు.
2000 సంవత్సరాలుగా సంఘ చరిత్రలో వీళ్ళు వచ్చి డామినేట్ చేశారు. ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం, అంతకుముందు అశోకుడు లాంటి వాళ్ళు బౌద్ధ మతాన్ని వ్యాప్తి చేశారు దేశమంతా. అప్పుడు బౌద్ధం ఉంది కదా. ఆ తర్వాత ఇస్లామిక్ వాళ్ళు వచ్చారు, వారి స్థానాల్లో ఇస్లామిక్ దేశంగా చేసుకున్నారు. ఎందుకనంటే ఈ ప్రాంతం వారి వారి పవర్ ఉన్న చోటల్లో వారికి సొంతం చేసుకున్నారు. తర్వాత స్వతంత్ర రాజ్యం అన్నారు, లౌకిక రాజ్యం. సో అందరూ ఉండొచ్చు, అందరూ సమానంగా ఉండొచ్చు, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మళ్ళా ఒక హిందూ మతముతో సంబంధించినటువంటి ఒక పవర్ వచ్చింది. సో హిందూ మతాన్ని వ్యాప్తి చేస్తూ ఉంది. ఇలాగిన ప్రపంచం అంతా ఎవరు పవర్ ఉంటే వాళ్ళ దాన్ని వ్యాప్తి చేసుకుంటూ వస్తూ ఉన్నారు. బాగానే ఉంది. మరి ఒకళ్ళు పవర్ ఉన్నప్పుడు అందరూ అలాగ అయిపోయినప్పుడు, అందరూ అలాగన మారిపోయినప్పుడు మరి క్రైస్తవులు కూడా ఉండాలి కదా. ఆ లెక్కలో ఆలోచన చేస్తే ఈ 2000 సంవత్సరాల చరిత్రలో క్రైస్తవ సంఘము ఏమైపోయి ఉండాలా? కానీ ఇంకా ఉనికి కలిగి ఉంది, ఎప్పుడూ ఉనికి కలిగే ఉంటుంది. దానికి కారణం ఏంటి అని అంటే, మొత్తం ఎగిరిపోయినా కూడా ఇదిగో శేషం మిగులుతుంది. ఇక అయిపోయింది పో క్రైస్తవుల పని అని మొత్తం తుడిచిపెట్టినా సరే, ఇంకా అయిపోయింది పో క్రైస్తవం పని, ఇక క్రైస్తవులు వీళ్ళ కథ అయిపోయింది, క్రైస్తవులంతా మారిపోయింది అనుకున్న సమయంలో అక్కడ ఎంతో కొంత శేషము మిగులుతుంది. ఈరోజు మనం నేర్చుకుంటాం. ఒకవేళ మన ప్రాంతంలోనే దళిత వాడల్లోనే దేవాలయాలు కట్టిస్తే మరి ఇలాగ వచ్చే తరానికి మిగిలేటువంటి శేషముగా నువ్వు ఉంటావా? లేదు. చరిత్రలో జరిగినట్టుగా వాళ్ళు మారినట్టు వీళ్ళు మారినట్టు అలాగన మారిపోతావా? క్రైస్తవులుగా మనం చేయాల్సినటువంటి పని రోమీలకు రాసిన పత్రికలో 11వ అధ్యాయం మనం చదువుకున్నాం. ఇక్కడ ఏలియా గురించినటువంటి విషయాలు ఏమున్నాయి? ఏలియా 2వ వచనం, తాను ముందెరిగిన తన ప్రజలను దేవుడు విసర్జించలేదు. ఏలియాను గురించిన భాగంలో లేఖనము చెబుతుంది, మీరు ఎరగరా? ప్రభువా, వారు నీ ప్రవక్తలను చంపిరి, నీ బలిపీఠములను పడగొట్టిరి, నేను ఒక్కనే మిగిలి ఉన్నాను, నన్ను కూడా చంపాలనుకుంటున్నారు, నా ప్రాణము తీయజూచుతున్నారు అని ఇశ్రాయేలుకి విరోధంగా దేవుని ఎదుట అతడు వాదించుతున్నాడు. ఏలియా, నా చుట్టూ ఉన్న వాళ్ళందరూ ప్రవక్తలను చంపేశారు, బలిపీఠం పోయింది. ఆలోచన చేయండి. ఉన్నటువంటి మన మత సంబంధమైనటువంటి విషయాలన్నీ పోతున్నాయి, నేను ఒక్కనే ఉన్నా, నన్ను కూడా చంపాలని చూస్తున్నారు అని అతడు వాదించుతుంటే తర్వాత వచ్చింది. అయితే దేవోక్తి అతనితో ఏం చెప్తుంది? ఓహో ఏలియా, బయలనకు మోకాల్లోనని 7,000 మంది పురుషులను నేను శేషముగా ఉంచుకొని ఉన్నాను అని అంటున్నాడు. నేను ఒక్కనే అనుకుంటున్నాడు. కానీ దేవుని శేషము దేవునికి మిగిలే ఉంది, అది బయటికి కనపడటం వల్ల. నేను ఒక్కనే ఉన్నాను, అంతా అయిపోయింది అనుకుంటున్నారు. క్రైస్తవులుగా నేను ఒక్కనే మిగిలాను, అందరూ మారిపోయారు, అందరూ గర్వాపుసి అయిపోయారు అంటున్నారు. పేర్లు ఇవన్నీ అందరూ గర్భాపుసి అయిపోయారు, నేను ఒక్కనే మిగిలాను. ఒక్కడే కాదు, దేవుని శేషము దేవునికి ఉంది. 9వ అధ్యాయంలోకి వద్దాం. 9వ అధ్యాయం 27వ వచనంలో, మరియు ప్రభు తన మాట సమాప్తము చేసి క్లుప్తపరచి
భూలోకమందు దానిని నెరవేర్చును గనుక ఇశ్రాయేలు కుమారుల సంఖ్య సముద్రపు ఇసుక వలె ఉండినను శేషమే రక్షించబడును. శేషముగా ఉన్నవారే రక్షించబడతారు. ఏంటి వీళ్ళల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేకత ఏంటి? మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళేమో కొట్టకపోయారు, వాళ్ళేమో మిగతా దాంట్లో కలిసిపోయారు, మిగతా దాంట్లో రాజీ పడ్డారు, లోకంలో కలిసిపోయారు. వేరే పవర్స్ వచ్చి బెదిరిస్తే బెదిరింపులకు లోబడిపోయారు, వేరే వచ్చి ఆకర్షిస్తే ఆకర్షణకు లోబడిపోయారు. అది కారణాలు ఏవైనా కావచ్చు, కానీ శేషముగా ఉన్నవారు ఎవరు అని అంటే, ఉండేవాళ్ళు ఎవరు అని అంటే వాళ్ళు రక్షించబడతారు. వాళ్ళు రక్షించబడతారు. ఈనాడు క్రైస్తవ పరిస్థితి చూస్తే సాక్ష్యాలు చూడండి, సోషల్ మీడియా సాక్ష్యాలు, మీకే అసహ్యం వేస్తుంది కదా. ఏటీఎంకి వెళ్ళాను, నా అకౌంట్లో ఏం డబ్బులు లేవు, కార్డు పెట్టి తీస్తే లక్షలు వచ్చినాయి అని అంటది ఒక ఆమె, సాక్ష్యం చెప్తుంది. అది సాధ్యం అవుతా? పిచ్చి సాక్ష్యాలు కాకపోతే ఏమంటావు? క్రైస్తవ్యము ఈ రోజులో చాలా బలహీనంగా ఉంది. క్రైస్తవులు అని చెప్పుకుంటూ కూడా టెంకాయ దిష్టి తీసి రోడ్డు మీద పడగొట్టే క్రైస్తవులు కూడా ఉన్నారు. నేను చూసా కల్లారా. సంఘ సభ్యత్వం అంటది, బాప్తిసం తీసుకున్నారు, చర్చికి సంబంధించిన క్రైస్తవులే. సో నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను వినండి. గ్రామాల్లో జరుగుతున్నటువంటి విశేషాలు, డీజేలు పెట్టుకొని డ్యాన్స్ పార్టీలు వేస్తున్నారు. ఎవరు? ఏ పాళాల్లో? ఇలాంటి వాళ్ళందరూ బలహీనమైన భక్తి చేస్తున్నారని మనకు అర్థమవుతుంది కదా, అవునా లేదా? రేపు ఒక బలవంతమైనటువంటి ఒత్తిడి వస్తే రాజీ పడిపోతారా లేదా? కానీ రక్షించబడాలంటే శేషమే రక్షించబడను. ఈనాడు మనం చేసేటువంటి భక్తి ఎలా ఉందో ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలా. అసలు నీకు వచ్చినటువంటి రక్షణ విషయం ఏంటి? నువ్వు పొందిన మారు మనసు సంబంధించిన విషయాలు ఏంటి? క్రీస్తు నిన్ను పరిశుద్ధపరచినటువంటి ఆ విశేషాలు ఏంటి? గుర్తు చేసుకో ఒకసారి. అలా బ్రతకాలి. కానీ శేషము బయట నుండి వచ్చేటువంటి ప్రెజర్స్, ఇప్పుడు నేను మరలా మాట్లాడతాను ఏంటి అని అంటే, బయట ఏ పవర్ ఉంటే ఆ పవర్కి సంబంధించిన మతాన్ని వాళ్ళు వ్యాప్తి చేసుకుంటున్నారు అంతే కదా. మన కళ్ళ ముందు ఏదైనా జరుగుతాయి, ఓకే, వాళ్ళకి పవర్ ఉంది, చేస్తారు. ఒక వ్యక్తి ఈ సంభాషణ మాట్లాడినప్పుడు, ఇప్పుడు క్రైస్తవులు మీరు ఇస్రాయెల్ దేశం పోండి, ముస్లింలు మీరు పాకిస్తాన్ దేశం పోండి, ఇది హిందూ దేశం, ఇక్కడ హిందువులే ఉండాలి అని భారతదేశంలో చాలామంది ఇప్పుడు అంటున్నారు. నేనన్నా, అయ్యా ఇప్పుడు ఈ పవర్ ఉంది కాబట్టి మీరు అంటున్నారు, ఇంకొక 500 ఏళ్ళైనాకైనా ఇంకొక పవర్ వచ్చిందనుకో, అప్పుడు దీన్ని మారుస్తారు. చరిత్ర అదే కదా చెప్తుంది. చరిత్ర తెలుసుకోండి. బయట ఏమైనా జరుగుతూ ఉంటాయి, కానీ దేవుని రక్షణ పొందినటువంటి వారు శేషముగా ఉండాలనే విషయాన్ని గుర్తుపెట్టుకుందాం. శేషముగా ఉండాలి అని అంటే నీకు అంత ఈజీగా ఏం లేదు. కొన్ని వచనాలు బైబిల్ గ్రంథంలో మనం చదువుదాం. ఆదికాండం 45వ అధ్యాయం 6వ వచనం.
2 సంవత్సరం నుండి కరువు దేశంలో ఉంది. సేద్యమైన కోతైన లేని సంవత్సరాలు ఇంకా 5 వచ్చును. మిమ్మల్ని ఆశ్చర్యముగా రక్షించి దేశములో మిమ్మల్ని శేషముగా నిలుపుటకును ప్రాణముతో కాపాడుటకును దేవుడు మీకు ముందుగా నన్ను పంపించాడు. ఎవరి స్టోరీ ఇది? మొత్తం పోతుంది, అయిపోతుంది, మారిపోద్ది, వెళ్ళిపోద్ది అనుకుంటుంటారు. ఓకే, కానీ శేషముగా మిగిలించడానికి దేవుడు ఏర్పాట్లు చేస్తుంటాడు. అది నువ్వేనా? ఆ శేషముగా దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ శేషము నువ్వేనా? ప్రియ సోదరి సోదరు, నువ్వేనా? మనమేనా? లేదు, అందరూ కొట్టుకుపోయినట్టు మనం కూడా కొట్టుకుపోయే వాళ్ళమా? ఎజ్రా గ్రంథం 9వ అధ్యాయం 8వ వచనములో, ఎజ్రా గ్రంథము 9వ అధ్యాయం 8వ వచనములో బబులోను చెర తర్వాత జరిగినటువంటి విషయాలు ఇవి. 8వ వచనం, అయితే ఇప్పుడు మా దేవుడు మా నేత్రములకు వెలిగించి మా దాస్యములో మమ్మల్ని కొంచెం తెప్పరిల్ల చేయనట్టుగాను మాలో ఒక శేషము ఉండనిచ్చున్నట్లుగాను తన పరిశుద్ధ స్థలమందు మమ్మల్ని స్థిరపరచుగాను మా దేవుడైన యెహోవా కొంత మట్టుకు మా ఎడల దయ చూపి ఉన్నాడు. కాబట్టి ఈ శేషము బ్రతకాలి అనంటే, ఈ శేషముగా ఉండాలి అనంటే దేవుని ఏర్పాటు ఉంది, దేవుని దయ ఉంది, దేవుడు తన ప్రజల్ని ప్రత్యేకపరుచుకున్నటువంటి విధి విధానం ఉంది, దేవుడు తయారు చేసుకున్నటువంటి వ్యక్తులుగా ఉన్నారు. అది అర్థం చేసుకోవాలి. క్రైస్తవులు అంటే ఎవరండి? క్రైస్తవ పల్లెల్లో పుట్టిన వాళ్ళ, లేకపోతే దేవుని మూలంగా పుట్టిన వాళ్ళ? దేవుని దయ ఉంది, దేవుని ఏర్పాటు ఉంది. కాబట్టి ఎవరైతే యేసుక్రీస్తునందు వస్తున్నారో వాళ్ళందరూ శేషముగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు. మిగతా వాళ్ళందరూ చాలామంది వెళ్ళిపోతారు. ఇశ్రాయేలుల లెక్క ఇసుక రేణువులంతా ఉన్నా కూడా అందరూ కాదు, శేషమే రక్షించబడింది. క్రైస్తవులు అనుకునేటువంటి అనేకులు ఉన్నా కూడా ప్రభువా ప్రభువా అని పిలిచే వాళ్ళందరూ పరలోకం పోరు కదా, చిత్తము చొప్పున చేయబడే పోతాడు. కాబట్టి ఏదో క్రౌడ్ ఉంది కదా అని, ఏదో వేలు ఉన్నారు ఇలాంటి కాదండి లెక్కలు. శేషమే రక్షించబడును, గుర్తుపెట్టుకోండి. చర్చికి వెళ్ళి వస్తున్నాం, 100,000 మంది వస్తున్నారు చర్చికి, ఓ పెద్ద గుంపు. అవసరం లేదండి. దేవునికి ఎవరు కావాలి? రక్షించబడగలిగే శేషముగా ఉండగలిగిన వాళ్ళు కావాలి. ఇంకొక మాట యెహెజ్కేలు గ్రంథంలో మనం చదువుదాం. యెహెజ్కేలు గ్రంథము 6వ అధ్యాయం 8వ వచనంలో అయినను మీరు ఆయా దేశములలో చెదరిపోవునప్పుడు ఖడ్గమును తప్పించుకొను కొందరిని నేను మీలో శేషముగా అన్యజనుల మధ్య ఉండనిచ్చెదను. బయట పరిస్థితులు చాలా జరుగుతూ ఉంటాయండి.
ఆ మతం వాళ్ళు అంటారు, ఈ మతం వాళ్ళు అంటారు. ఇప్పుడు భారతదేశానికి ఏం ప్రాబ్లమ్స్ లేవు, ఒకటే ప్రాబ్లం. ప్రచారం ఏం జరుగుతుందంటే మన మతము ప్రమాదంలో ఉంది అని. ఇదొక్కటే పని, ఇంక వేరే పనులు లేవు పెట్టుకోవట్ల ప్రభుత్వాలు. మనిషికి సహజంగా అవసరమైనటువంటి విద్య, వైద్యం, వ్యవసాయం ఇవి కరెక్ట్గా జరిగితే దేశం బాగుంటుంది. ఇవి మాకు పని లేదు, మతమే ముఖ్యమన్నట్టుగా ప్రభుత్వాలు జరుగుతుంది. మీరు వినండి, ఈ మాటలను అర్థం చేసుకుంటారండి. మీ చుట్టూ పరిస్థితులు చాలా ప్రమాదంగాను భయంకరంగాను ఉంటాయి. ఖడ్గము ఉంటుంది, బెదిరింపులు వస్తాయి, ప్రోత్సాహకారాలని ఏవేవో వస్తాయి. కానీ ఇక్కడ ఏమంటున్నాడు అంటే మీలో శేషముగా, మీలో కొందరిని శేషముగా అన్యజనుల మధ్యలో ఉండనిచ్చదను. అది నువ్వేనా? అందరూ చేస్తుంటారయ్యా, అందరూ వెళ్తుంటారయ్యా. మరి క్రైస్తవుడిగా నువ్వేనా శేషం అంటే? ప్రేమేనా సోదరి సోదరులారా, శేషమే రక్షించబడుద్ది. ఈ శేషముకి కొద్దిగా ఉంటుంది. శేషం అనేది పెద్ద గుంపు ఉండదు. శేషము అంటేనే మిగిలింది అని, మిగతా అన్నీ పోతాయి. మిగిలింది భాగాహారాలు తెలిస్తే శేషం అనేది తెలుస్తుంది. చదువుకున్నారు కాబట్టి మీరు అందరూ చదువుకున్న వాళ్ళే. ఓకే, భాగాహారాలు తెలిసిన వాళ్ళకి శేషం అంటే తెలుస్తుంది. కాబట్టి భారతదేశంలో జరుగుతున్నటువంటి ప్రస్తుత పరిస్థితుల్లో అన్నీ పోతాయి, పోయే వాళ్ళందరూ వెళ్ళిపోతుంటారు. లేదు లేదు పోరు అని అనకండి. ఎందుకనంటే దళితవాడల్లో దేవాలయాలు ప్రారంభమైతే ఇంకా దాన్ని తీసేయడం నీ వల్ల కాదు. ఇక్కడనే క్రైస్తవం మీద విరక్తి పుట్టినోళ్ళు, విసుగు పుట్టినోళ్ళు దాని దగ్గరికి వెళ్ళిపోతారు. మారు మనసు లేనోళ్ళు, నిజమైన రక్షణ లేనోళ్ళు, యేసుక్రీస్తు గురించినటువంటి అవగాహన లేనోళ్ళు ఉన్నారా దళితవాడల్లో? ఉన్నారా లేరా? ఈ పిచ్చి సాక్ష్యాలు చెప్పేవాళ్ళు అందరూ అంతేగా. అక్కడ బాగొస్తుంది అన్నట్టు అక్కడికి వెళ్తారుగా. వినండి, చుట్టూ అలాంటి పరిస్థితులు వచ్చేటప్పుడు మరి ఆ శేషముగా ఉండేది నీవేనా? మనకొచ్చిన రక్షణ అవి ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, ప్రకటన గ్రంథంలో, ప్రకటన గ్రంథం 18వ అధ్యాయం 17వ అధ్యాయం చదువుదాం. ప్రకటన గ్రంథము 17వ అధ్యాయం మొదటి నుంచి ఇలాగుంది. ఆ 7 పాత్రలను పట్టుకొని ఉన్న 7 దేవదూతల్లో ఒకడు వచ్చి నాతో మాట్లాడుతూ ఇలాగ చెప్పాడు, నువ్వు ఇక్కడికి రమ్ము, విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్యకు చేయబడు తీర్పు నీకు కనపరచదను. ఇదేమిటి? ఇలాంటి పదాలు చూసి ఈనాడు చాలామంది అమాయకులు ఏమంటున్నారు, బైబిల్లో బూతులు ఉన్నాయి, చెడ్డ పదాలు ఉన్నాయి, చెడ్డ మాటలు ఉన్నాయి అనుకుంటున్నారు. బైబిల్ సరిగా అర్థం చేసుకుంటే అర్థమవుద్ది. వక్ర బుద్ధితో అర్థం చేసుకుంటే ఏవేవో కనపడతాయి. ఒక వ్యక్తి అన్నాడు నన్ను, మీ బైబిల్లో అన్ని బూతులు ఉన్నాయి కదా అని అంటే నేను అన్నాను, ఆ బూతులే కనపడ్డాయి నీకు, పరిశుద్ధుడు, పరిశుద్ధులుగా ఉండండి, ఇలాంటి పదాలు మీకు కనపడలేదా? మోహం చూపు చూసే ప్రతివాడు తప్పు చేసినాడు అవుతాడు, అలాంటివి మీకు కనపడలేదా? ఏమి లేవా మీ బైబిల్లో? లేవా? అల్లా లోతు కనపడుతున్నాడు, లోతు కూతుర్లు కనపడుతున్నారు, ఏదేదో అంటుంటారు, అమాయకత్వం. ఓకే,
బైబిల్ సరిగా అర్థం చేసుకుంటే ఇక్కడ చెప్తున్నటువంటి విస్తార జలముల మీద కూర్చున్న మహావేశ్య అని అన్నాడు. దీన్ని బబులోను అని చెప్పాడు 17వ అధ్యాయం 18వ అధ్యాయం. ఈ బబులోను దేన్ని సూచిస్తుంది అని అంటే నామకార్థ క్రైస్తవ్యాన్ని చూపిస్తూ ఉంది. నామకార్థ క్రైస్తవ్యాన్ని చూపిస్తూ ఉంది. ఈ నామకార్థ క్రైస్తవ్యంలో ఇవన్నీ ఉంటాయి. ఇక డబ్బులు, అధికారము, విందులు, చిందులు, మీరు చదువుకుంటే అవన్నీ అర్థమవుతాయి. మెదక్ చర్చి ఒక చారిత్రాత్మకమైన చర్చి. మొన్న మేము వెళ్ళాం. మనం వచ్చిన తర్వాత మనం అక్కడ ఉన్నప్పుడు అక్కడ బతుకమ్మ పండుగ జరుగుతుంది. పటాన్చెరులో ఎంత చూసాం. మెదక్ చర్చి వాళ్ళు కూడా బతుకమ్మ పండుగ చేశారు. ఆ పాస్టర్లు వాళ్ళందరూ పండుగ చేశారు. ఎక్కడ? మెదక్ చర్చిలో. ఏ పండుగ? బతుకమ్మ పండుగ. ఇప్పుడు ఏమంటారో మీరు చెప్పండి. మెదక్ చర్చి లాంటి పెద్ద చర్చ చేసింది. మన గ్రామంలో లాంటి చిన్న చర్చలు చేయకూడదా? చేయకూడదా? చేస్తారు. ఇది బబులోను అంటే. బబులోను అంటే అది. ఇటు వేశ్య అని అన్న మాట ఎందుకు అన్నాడు అని అంటే మీకు అర్థమైపోద్ది. ఇక భర్త ఉన్నాడు, మరి వేరే వాళ్ళ దగ్గరికి వెళ్తుంది. వాళ్ళని అన్నారు కదా, నేను మీ దేవుడును, నేను మీతో నిబంధన చేసుకున్నాను, మీరు నాకు వధువు, నేను వరుణ్ణి అని దేవుడు తన నిబంధనని ఒక భార్యాభర్తల నిబంధనలాగా చేసుకుంటే, ఈ నిబంధనకు మేము అని ఒప్పుకొని వచ్చిన వారు ఇప్పుడు మళ్ళా వేరే దానికి వెళ్తున్నారు అని అంటే మరి వాళ్ళను అలా అనడంలో తప్పేముంది? విస్తార జలముల మీద కూర్చున్న, విస్తార జలములు అంటే లోకాన్ని చూపిస్తూ ఉంది. లోక పోకడల మీద పెద్ద పెద్ద సింహాసనాలు వేసుకున్నట్టుగా క్రైస్తవ్యం కనపడతా ఉంది. పెద్ద చర్చ అన్నాం, అక్కడ ఏం జరుగుతున్నాయి అంటే వేరే పండుగలు జరుగుతూ ఉన్నాయి. ఏమన్నారు దాన్ని? నేను ఆ చర్చికి ఉన్నటువంటి ఆ ప్రతిష్టని, వాళ్ళు కట్టినటువంటి వారి త్యాగాన్ని, వారి ప్రయాసం నేనేమంటాంలా, ఇప్పుడు అక్కడ జరుగుతున్నటువంటి విషయాలను అంటున్నా. ఏం జరుగుతుంది? లోకమంతా అలా కనపడతా ఉంది. ఇప్పుడు వాళ్ళని చూసి వీళ్ళని చూసి ఒక ఆయన కల్వర్ టెంపుల్ చెప్తే ఇంకొక ఆయన గ్లోరీ టెంపుల్, ఇంకొక ఆయన ఇంకొక టెంపుల్. హైదరాబాద్లో ఏ బజార్కి పోయినా టెంపుల్లే కనపడతాయి. ఈ టెంపుల్లన్నీ ఎప్పుడో వచ్చినాయి కాదు, ఇది క్రిస్టియన్ టెంపుల్స్ అని. చర్చిలకి టెంపుల్ అని పేరు పెట్టుకుంటారు. ఇవన్నీ వచ్చింది ఎప్పుడు చెప్పనా? కల్వరి టెంపుల్ సక్సెస్ అయిన తర్వాత, ఓహో కల్వరి టెంపుల్ అని పెట్టుకొని ఆయన బాగా సక్సెస్ అయ్యాడు అని ఇంకొక రవి టెంపుల్, బాబు టెంపుల్, శ్రావణ్ టెంపుల్, ఇలా కూడా ఎవరి పేరు పెడతారు టెంపుల్ కట్టుకున్నారు. ఇది చర్చిల పేర్లే టెంపుల్స్. వాళ్ళు చేశారని వీళ్ళు చేశారని వీళ్ళు, ఇదే చెప్తున్నా. అన్నీ ఇలాగనే కొట్టుకుపోయేటువంటి పరిస్థితి వస్తుంది. మరి శేషము రక్షించబడును అనేటువంటి మాట. శేషము వీళ్ళు ఎవరు అని అంటే వీళ్ళు జయించేటువంటి వారుగా ఉంటారు. శేషమే రక్షించబడేటువంటి వారిగా ఉంటుంది. వాళ్ళు కొద్ది మార్గమే ఉంటారు, వాళ్ళు రాజమార్గంలో ఉంటారు. శేషం అనేది దేవుని వైపు తిరుగుద్ది, దేవుని కొరకు నిలబడుద్ది, చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులకు రాజీ పడదు. అది కదా శేషం అంటే. ఇప్పుడు ఈ శేషం ఎలాగుంటుంది అని అంటే రాజుల గ్రంథం చూద్దాం. యెషయా గ్రంథం 37వ అధ్యాయం. యెషయా గ్రంథము 37వ అధ్యాయం 31వ వచనం చదువుదాం.
37వ అధ్యాయం 31వ వచనం. యోధా వంశములో తప్పించుకొనిన శేషము ఇంకనూ క్రిందికి వేరు తన్ని మీదికి ఎదిగి ఫలించు. ఈ శేషం ఎలాగుంటుంది తెలుసా? రాజీ పడదు, కొద్దిగా ఉంటుంది, చిన్న గుంపే ఉంటుంది. ఈ గుంపు ఏమవుతుందనంటే కిందకి వేరు తన్నుద్ది, పైకి వెదుగుతుంది, ఫలిస్తుంది. 2000 సంవత్సరాలుగా క్రైస్తవ సంఘము ఇదే జరుగుతుంది. ప్రపంచవ్యాప్తంగా క్రైస్తవం ఎక్కడికి వెళ్ళిందో, దేవుని నమ్మిన వారు, రక్షణ పొందినటువంటి వారు, ఆ రక్షణ పొందినటువంటి ప్రజలు, ఈ రాజ్యాలు మారుతా ఉంటే రాజ్యాలలో కలిసిపోయే వాళ్ళు ఎంతోమంది. కానీ క్రైస్తవం ఇంకా మిగిలి ఉంది అని అంటే అక్కడక్కడో శేషం మిగిలి ఉంటుంది. ఆ శేషము వస్తుంది, వాళ్ళు మరలా బైబిల్ పట్టుకుంటారు, వాళ్ళు రక్షణ మార్గాన్ని చెప్తారు, వారు మరలా సువార్త ప్రకటిస్తారు, వారు మరలా రక్షణ మార్గాన్ని అందరికీ తెలియజేస్తారు, మరలా ఫలిస్తారు. మళ్ళీ ఇంకొక రాజ్యం వస్తుంది. వచ్చినప్పుడు కష్టాలు వచ్చేస్తాయి. ఇక క్రైస్తవం అయిపోయింది పో అన్నంతగా అయిపోద్ది. మరలా అక్కడి నుంచి శేషం వస్తుంది, మరలా వేరు తండ్రి పైకి వస్తుంది. భారతదేశం ప్రస్తుతం ఇదే క్రమంలో వెళ్తే హిందూ దేశం అని పడిపోద్ది. కానీ శేషం ఉంటుంది, ఆ శేషముని వేరు తన్నుద్ది, మరలా పైకి వెళ్తుంది. ఇంతకా శేషము నువ్వేనా? అది ఇప్పుడు పాయింట్. శేషముగా ఉండటానికి అలాంటి వారు ఎలా బ్రతుకుతారు అని అంటే ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనంలో శేషమే రక్షించబడును అన్నారు కదా. నిజమైనటువంటి ఆ రక్షణ వచ్చేటువంటి వారు, ఆ రక్షణలో ఉండేటువంటి ఎలాగుంటారో ఇక్కడ చెప్తున్నారు, చదవండి. వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి, సరే పై వచనం కూడా చదువుదాం ఒకసారి. మరియు గొప్ప స్వరం పరలోకంలో ఇలాగ చెప్పటం వింటిని, రాత్రింబగళ్ళు మన దేవుని ఎదుట మన సహోదరుల మీద నేరం మోపువాడైన అపవాది పడదోయబడి ఉన్నాడు గనక ఇప్పుడు రక్షణయు శక్తియు రాజ్యమును దేవుని వాయను. ఇప్పుడు అధికారము ఆయన క్రీస్తుదాయను. చూడండి, శేషం అనేటువంటి వారు దేవుని రాజ్యాన్ని చూస్తూ ఉంటారు, దేవుని శక్తిని చూస్తూ ఉంటారు, దేవుని అధికారాన్ని చూస్తూ ఉంటారు. పోయిన వారం మనం నేర్చుకున్నామా? అంతకుముందు వారంలో రాజ్యాలన్నీ నియమించేవాడు ఆయనే. ఏ రాజు ఉండాలా, ఏ ప్రభుత్వం ఉండాలా, బబులోను వాళ్ళు ఎప్పుడు ఉండాలా, అష్షూరు వాళ్ళు ఎప్పుడు ఉండాలా, ఇశ్రాయేలు వాళ్ళని ఎవరు ఓడించాలా, దేవుడు నియమిస్తాడు. కాబట్టి ఈ సంగతి తెలిసినటువంటి వారు, రక్షణలోకి వచ్చినటువంటి వారు ఎలాగుంటారు? 11వ వచనం, వారు గొర్రెపిల్ల రక్తమును బట్టి తామిచ్చిన సాక్ష్యమును బట్టి వారిని జయించి ఉన్నారు. మరణము వరకు తమ ప్రాణాన్ని ప్రేమించిన వారు కారు. శేషముగా ఉండాలి అని అంటే ఈ 3 మాటలు గుర్తుపెట్టుకోండి. గొర్రెపిల్ల రక్తమును బట్టి. గొర్రెపిల్ల రక్తం అంటే ఏంటి? యేసుక్రీస్తు వారి రక్తం. ఆయన గొర్రెపిల్ల వలె, వధించబడిన గొర్రెపిల్ల వలె ఆయన రక్తం గార్చాడు. ఆయన రక్తం గారిస్తే నీకేమైంది? ఆయన నా కొరకు రక్తం కార్చడం ద్వారా, విమోచన క్రయధనం చెల్లించడం ద్వారా, పాప క్షమాపణ అనేది యేసుక్రీస్తు ద్వారా నాకు వచ్చింది.
రక్త ప్రోక్షణ లేకుండా పాప పరిహారం లేదు, పాప క్షమాపణ లేదు. కాబట్టి నా పాపములన్నీ ఆ రక్తము క్షమించింది. నువ్వు ఇట్టాడు దానివి, నువ్వు ఇట్టాడు వాడివి అని ఎవరైనా అన్నారనుకోండి, అది ఒకప్పుడు. ఏమైంది ఇప్పుడు? నువ్వు ఇలాంటి దానివి అని ఎవరైనా అంటే, లేదు అపవాది అంటే, లేకపోతే మరి ఎవరైనా అంటే, నువ్వు ఒకప్పుడు ఇది, నువ్వు ఒకప్పుడు ఇది. ఆ గుండె ఆయన ఒక ఆయన ఉంటాడు, ఆయన అంటుంటాడు ఎప్పుడు, వీడు మనకు పుట్టిన వాళ్ళే, వీళ్ళు మనకు పుట్టిన వాళ్ళే, వీళ్ళు మనకు పుట్టిన వాళ్ళే అంటుంటాడు. వినండి, అంటే చుట్టూ ఉన్నటువంటి ఆ ప్రభావం నీ మీద ఖచ్చితంగా వస్తుంది. వాళ్ళ ఉద్దేశం ఏంటి? వీళ్ళు మనకు పుట్టిన వాళ్ళే అని అంటే వీళ్ళు కూడా హిందువులే. ఓకే, ఇప్పుడు నీతో అంటాడు ఆ మాట, మీరు హిందువులే, మీరు హిందువులే, ఎందుకంటే హిందూ దేశంలో నువ్వు హిందువులే అని అన్నప్పుడు ఇప్పుడు నువ్వేం చెప్పాలా? గొర్రె పిల్ల రక్తము నన్ను క్షమించింది, ఆ రక్తము నన్ను దేవుని రక్త సంబంధిగా చేసింది. వింటున్నారా? ఒకప్పుడు నువ్వు ఇలాంటి వాడివి, ఒకప్పుడు అది, ఒకప్పుడు నువ్వు ఇది, అప్పుడు మరి ఇప్పుడు యేసుక్రీస్తు రక్తము ద్వారా కడుగబడిన వాడిని, పరిశుద్ధపరచబడిన వాడిని, క్షమించబడిన వాడిని. ఎలా చెప్పావు క్షమించబడ్డానని? ఆయన నా పాప శిక్ష భరించాడు ఆయన, అందుకని నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, కాబట్టి నాకు పాప క్షమాపణ గ్యారంటీ. ఎందుకనంటే ఆయన కట్టేశాడు కదా లోను, సో మాఫీ అయింది, రుణ మాఫీ. నీకు క్షమాపణ అంటే అది. కాబట్టి నువ్వు శేషముగా ఉండాలి అని అంటే గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, యేసుక్రీస్తు గొర్రె పిల్ల రక్తము లాంటి యేసుక్రీస్తు రక్తములో నేను నిబంధన చేయబడ్డవాడిని. ఆ రక్తము నా కొరకు చిందించబడింది, అది నా కొరకు విమోచన క్రయధనంగా చెల్లించబడింది, నా పాపాలకు శిక్షగా చెల్లించబడింది. అది యేసుక్రీస్తు యొక్క రక్తం. ఆ రక్తము నన్ను శుద్ధి చేసింది, ఆ రక్తము నాతో దేవుడు నిబంధన చేసుకున్నాడు. బల్లలు తీసుకునేటప్పుడు ఇది నా రక్తము వలనైనా క్రొత్త నిబంధన, కాబట్టి నువ్వు ఆయనకు నిబంధన చేసుకున్నావు. అది గొర్రె పిల్ల రక్తాన్ని బట్టి. అంటే శేషముగా ఉండాలంటే ఈ ఆలోచన ఉండాలి, నేను విమోచించబడిన వాడని. అదే కదా, అమూల్యమైన రక్తము చేత మీరు విమోచించబడతారు. ఎక్కడి నుండి? అంతకుముందు ఉన్న దాని నుండి. సో శేషముగా ఎవరు ఉంటారంటే గొర్రెపిల్ల రక్తాన్ని బేస్ చేసుకొని ఉన్నవాళ్ళు. ఒకప్పుడు లాంటి వాడు కాదు నువ్వు, ఒకప్పుడు లాంటి దానవు కాదు నీవు. ఆయన రక్తాన్ని ఆశ్రయించిన వాడు, ఆ రక్తము నీ కొరకు క్రయధనం ఏమేం చేసిందో అవన్నీ ఆ వాగ్దానం ద్వారా పుచ్చుకున్నవాడు. నెంబర్ 2 పాయింట్. సెకండ్ పాయింట్ ఏముంది? తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం. ఓకే, ఇప్పుడు చుట్టూ ఖడ్గం ఉంది, చుట్టూ బలవంతం ఉంది, చుట్టూ సమాజం ఇలాగ మారిపోతుంది, ఏదేదో వస్తుంది, ఏ కళ్ళ ముందు ఏమేమో జరుగుతూ ఉన్నాయి. తామిచ్చిన సాక్ష్యము నిమిత్తం. సాక్ష్యం ఇదిగో. శేషం అనేవాళ్ళు రాజీ పడరు అని అన్నాం కదా, ఇలా వాళ్ళు ఒప్పుకోరు, రాజీ పట్టడానికి ఒప్పుకోరు. శేషముగా ఉండాలి అని అంటే ఇలాంటి లక్షణాలు ఉంటాయి. 3వ మాట, మరణం వరకు తమ ప్రాణమును ప్రేమించిన వారు. యేసు ప్రభువు అన్నాడు, ఎవడైనాను నన్ను వెంబడించుకోరిన ఎడల తను తాను ఉపేక్షించుకొని ప్రతి దినము తన సిలువనెత్తుకొని, యేసు ప్రభు సిలువ కాదు, నీకొచ్చే సిలువ. యేసు ప్రభు సిలువలో ఏమి శ్రమలు అనుభవించాడో తెలుసు నీకు.
నీవు కూడా ప్రతి దినము సిలువ ఎత్తుకోవడానికి ఇష్టపడతావు. మరణం వరకు తన ప్రాణమును ప్రేమించిన వారు కాదు, ఎందుకంటే ఈ ప్రాణం ఆయనది. యేసుక్రీస్తులోనికి వచ్చిన తర్వాత ఈ జీవితం ఆయనది, ఈ ధనం ఆయనది. దశంభాగాలని పెద్ద గోల చేస్తున్నారు. క్రైస్తవ సంఘము తమ స్థిర ఆస్తులను అమ్మి అపోస్తలుల పాదాల దగ్గర పెట్టేసింది. ఎందుకని? మాకు ఉన్నవి ఆయనే, ఆయన వాడుకొని బిడ్డలు ఫీజు కట్టుకొని బట్టలు కొనుక్కొని అన్నం కొనుక్కో బియ్యం కొనుక్కో బ్యాలు కొనుక్కో అని అంటాడు. కొనుక్కుంటుంటాం, తింటుంటాం, ఉంటుంటాం. ఇవన్నీ ఆయనయే. కాబట్టి ఎంత పర్సెంటేజ్ ఇచ్చారో అంటే వాళ్ళు 100% ఇచ్చారు. కాబట్టి 10% అనేది కొత్త నిబంధన క్రమమేం కాదు. ఈరోజు కూడా దశంభాగాలని ఇతరులతోటి నానా మాటలన్నీ అనిపించుకుంటున్నారు. కాబట్టి శేషముగా ఉండాలి అని అంటే చూడండి, ప్రాణమును సైతం ఇచ్చేటువంటి ఆ లెక్కలో ఉండాలి. ఇప్పుడు ఇలాంటి వాళ్ళని కొంతమందిని మీకు చూపిస్తాను. ఇలా బ్రతికిన వాళ్ళు శేషమే మిగులుతుంది. వాళ్ళు చాలండి. వాళ్ళు ఏమవుతారంట? వేరు దన్నుతారు, పైకి ఎదుగుతారు, ఫలిస్తారు. కొద్దిమందే ఉంటారు, ఎక్కువ మంది ఉండరు. మన గ్రామం ఉంది, మన స్థానిక సంఘం ఉంది. ఇంతకు నువ్వేనా శేషం? మీ ఊర్లోకి ఇలాంటి పరిస్థితి వచ్చింది, శేషముగా ఉంటామా? ఉండగలవా? ఉండేవాడువేనా? లేకపోతే బయట నుంచి వచ్చినటువంటి పరిస్థితులను బట్టి వెళ్ళిపోయేవాడువా? శేషము కొంచెమే. గుర్తుపెట్టుకోండి, నా వల్ల ఏమైంది? అందరూ వెళ్ళిపోతున్నారు, అందరు కులంలో చేరుతున్నారు, అందరు కులంలో చేరిపోతారు. కానీ శేషము ఉంటుంది. ఆ శేషమే వేరుతున్నది, మళ్ళీ ఎదుగుతుంది. ఇదే చరిత్ర, ఇందులో డౌట్ ఏం లేదు. చరిత్ర ఇది. 2000 సంవత్సరాలుగా సంఘ చరిత్రలో జరిగిన అనుభవాలే ఇవి. చరిత్రను చూసి నేర్చుకోవాలి మనం. భయపడి కంగారు పడిపోయి పారిపోయాల్సిన పనేమీ లేదు. అందరూ వెళ్ళిపోతున్నారు, అందరూ కట్టేస్తున్నారు. ఎంతమంది వెళ్ళిపోతారయ్యా? ఇంతకీ నిలబడే శేషము మీరేనా? గుర్తుపెట్టుకోండి. మరలా 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 ఇది మీకే అప్లై చేయడానికే చెప్తున్నా. ఇలాంటి పరిస్థితులు, కఠినమైన పరిస్థితులు మన దగ్గరలో ఉన్నాయి. రేపే కావచ్చు, ఎల్లుండే కావచ్చు. శేషముగా ఉండటం. ఇలాగన చుట్టూ సమాజం ఉంది. మనమేమో మైనర్, మన స్థానిక సంఘం చిన్న నంబరు, కొద్దిమందినే. చాలామంది అనుకుంటారు వీళ్ళ చర్చిలో ఎక్కువ మంది ఉండరు, అందరూ ఆడిపోతుంటారు. ఓకే, వెళ్ళని. బేసిక్స్లో ఉండేటువంటి ఆ రక్షణ మార్గాన్ని, ఆ క్రైస్తవ మార్గాన్ని తెలియపరిచే ఒక సత్య సంబంధమైన సంఘంగా ఉండడం ఎంత గొప్ప సంగతి చూడండి. పెద్ద పెద్ద గుంపులు 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 అని చర్చిలు వెళ్తుంటారు. అరటి పండ్ల దగ్గరికి ఒక ఆయన, అంజర పండ్ల దగ్గరికి ఒక ఆయన. లాభం లేదండి ఇవన్నీ. జలము మీద కూర్చున్నటువంటి ఆమెను బబులోనుగా చూపించాడే, ఉంటుందండి చాలా. అది అంతా కొట్టివేయబడింది. రేపు వేరే ఒక పొలిటికల్ పవర్ వచ్చి, ఒక పవర్ వచ్చినప్పుడు ఆ పవర్లో ఇవన్నీ కొట్టుకుపోతాయి. వాళ్ళ వ్యాప్తిలో వాళ్ళు ఏమైతే చేయాలనుకున్నారో అవి చేసుకుంటూ వచ్చే క్రమంలో ఇవన్నీ దాంట్లో కలిసిపోతాయి. కానీ శేషం అనేది మిగులుతుంది. శేషముగా ఉండటానికి ఎవరైతే ఇష్టపడతారో వారు. శేషం అంటే కొన్ని విషయాలు చెప్తా మీకు. గిద్యోను
గిద్యోను 32,000 మంది మిద్యానీయులతో యుద్ధం చేయడానికి. గిద్యోను నేను ఎన్నుకున్నాను, సైన్యాన్ని పోగు చేసుకో. ఎంతమంది? 32,000 మందిని పోగు చేసుకున్నారు. దేవుడు అన్నాడు 32,000 మంది. అసలు వీళ్ళల్లో ఖచ్చితంగా ఉండేవాళ్ళు ఎంతమందో? ఒకవేళ ఏమన్నా అటు ఇటు ఏమన్నా పనులు ఉండి ఇంటికి పోవాలనుకునే వాళ్ళు ఉంటే ఎవరన్నా ఉంటే పొమ్మనాని అన్నాడు దేవుడు. చేసే యుద్ధము సరిగ్గా చేసే మనసు లేక, అలాగనే డబుల్ మైండ్గా ఉన్న ఇటు వాళ్ళు ఎవరన్నా అంటే వెళ్ళిపోమ్మను. సో ఒక ఆప్షన్. ఎప్పుడైతే గిద్యోను ఆ మాట చెప్పారో 10,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 32లో 10,000 మంది వెళ్ళిపోయారు. ఎంతమంది మిగిలారు? 22. తర్వాత దేవుడు మరలా చెప్పాడు, ఇంకొక ఆప్షన్ పెట్టి, ఒకవేళ ఇట్లాంటి వాళ్ళు ఎవరన్నా వెళ్ళిపోయేమాట అయితే వెళ్ళిపోవచ్చు. స్టోరీ మీకు తెలుసు కాబట్టి ఆఖరికి ఎంతమంది మిగిలారు? 300 మంది మిగిలారు కదా. అవతల సైన్యాన్ని ఓడించడానికి ఇంత శక్తి కావాలి, ఇంత సైన్యం కావాలని మొదట అనుకున్నటువంటి వారు దేవుడు అన్నాడు, ఏం పర్లే, శేషము చాలు, వాళ్ళందరూ వెళ్ళిపోతే వెళ్ళిపోని, కరెక్ట్గా నిలబడేటువంటి వాళ్ళు ఉంటారు, వాళ్ళ ద్వారా నా పని చేయించుకుంటా అన్నాడు. ఈ 300 మందితోనే మిద్యానీయులను ఓడించాడండి. ఎట్టటోళ్ళు ఏంటారు వాళ్ళు? ఫస్ట్ ఒక ఆప్షన్ వచ్చింది, వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, 1000 మంది వెళ్ళిపోయారు. మళ్ళీ ఇంకొక ఆప్షన్ వచ్చింది, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోవచ్చు. ఎంతమంది వెళ్ళిపోయారు? 1000 మంది వెళ్ళిపోయారు. మిగిలిన వాళ్ళు 300 మంది. వాళ్ళు చాలు నాకు అంటాడు దేవుడు. ప్రేమ దేవుని పిల్లారా వినండి, మన గ్రామంలో కావచ్చు, మన ప్రాంతంలో కావచ్చు, శేషముగా ఉండటానికి ఎంతోమంది అవసరం లే, మనం చాలు. మీరు వేరు తన్ని ఎదుగుతారు. మీకు రాజమార్గాన్ని దేవుడు ఏర్పాటు చేస్తాడు. శేషముగా ఉండడానికి నిన్ను ఎన్నుకున్నాడు, అది గుర్తుపెట్టుకో. అంతేకాకుండా శేషముగా నువ్వు ఉండగలిగినట్లుగా నీ మీద దయ చూపించాడు. ఇవన్నీ మీరు ఇంతకుముందు చదువుకున్నాయే. ఓకే, ఇది గిద్యోను కదా. ఇంకొక శేషం చెప్తా, మీకు తెలిసిన స్టోరీలు కాబట్టి చెప్తా. ఐగుప్తులో నుండి ప్రయాణమై కానాను వెళ్తున్నటువంటి ప్రజలు అవతల ఉన్నటువంటి పరిస్థితులను బట్టి, అవతల ఎరికో ఉంది, ఎరికోలోకి వెళ్ళాలి, సో అక్కడ ఎలాగున్నాయి పరిస్థితులు చూద్దాం అని ఒక్కొక్క గోత్రం నుండి ఒక్కొక్కరి చొప్పున 12 గోత్రాల వల్ల 12 మందిని పంపించారు. 12 మంది వెళ్ళి అవతల చూసి మళ్ళా వచ్చి రిపోర్ట్ ఇచ్చారు. 10 మంది ఏమిచ్చారు? ఇక మనం వెళ్ళలేము, అసలు అక్కడ వాళ్ళని చూసిందంటే వాళ్ళ కళ్ళ ముందు మేము మిడతల్లా కనపడ్డాము, మనం ఏం వెళ్ళామా, వాళ్ళు మనల్ని మిడతలు నడిపినట్టు నడిపేస్తారు, ఇక మనం వెళ్ళలేమని అన్నారు వాళ్ళు. ఎంతమంది? 10 మంది. కానీ ఇద్దరు అన్నారు, లేదు లేదు లేదు, దేవుడు మనల్ని అక్కడి నుంచి విడిపించాడు, ఖచ్చితంగా అక్కడికి మనల్ని తీసుకుపోతాడు, వాళ్ళని మనం సొంతం చేస్తాడని ఇద్దరు అంటున్నారు. ఇప్పుడు మనం ఆలోచన చేయాలి, ఈ మాటలు ఆలోచన చేయాలి. 10 మంది కొట్టుకుపోతే ఇద్దరు మాత్రమే నిలబడ్డారు. జరిగింది ఏం జరిగింది? వెళ్ళారు, వీళ్ళు వాళ్ళని ఓడించారు కదా, ఇద్దరు చెప్పింది రైట్ అయింది కదా. శేషం. ఈ శేషంగా ఉండడానికి ఎంత ధైర్యం కావాలి? అందరూ వెళ్తున్నారు కదా అని వెళ్ళిపోయేటువంటి పరిస్థితుల్లో 10 మంది ఉంటే వీళ్ళు మాత్రం లేదు లేదు, వీళ్ళు దేవుణ్ణి చూస్తున్నారు. వాళ్ళు ఏం చూస్తున్నారు?
ఎదురుగా ఉన్నటువంటి ప్రజల్ని చూశారు, వాళ్ళ శరీరాలను చూశారు, వాళ్ళ ఆకారాలను చూశారు, భయమైంది. వీళ్ళిద్దరూ ఏం చూస్తున్నారు? మమ్మల్ని దేవుడు నడిపించాడు, మమ్మల్ని దేవుడు నడిపించాడు, దేవుడు మమ్మల్ని తీసుకెళ్తాడని వీళ్ళు దేవుడిని చూస్తున్నారు. దేవుణ్ణి చూసేటువంటి ఆ క్రమంలో ఎదురుగా ఉన్న వాళ్ళు వీళ్ళకి మిడతలుగా కనపడుతున్నారు. అర్థమవుతుంది మీకు? ఎందుకనంటే వీళ్ళు చూసే దేవుణ్ణి కదా. సూర్యుడు ఉన్నాడు, ₹1 బిళ్ళ తీసుకో, కంటికి దగ్గర గట్ట పెట్టుకో, సూర్యుడు ఏమవుతాడు ఇప్పుడు? ఏమంటే సూర్యుని రూపాయి ఆపుద్దా? ఇంత చిన్నది ఆపుద్దా? ఎందుకనంటే నువ్వు రూపాయినే పెద్దగా చూస్తున్నావు కాబట్టి ఆ మహిమ నీకు కనపడటం అలా కదా. దేవుణ్ణి చూడు, నీ ఎదురుగా ఉన్నటువంటి సమస్యలన్నీ చాలా చిన్నగా కనపడతాయి. అది వీళ్ళిద్దరు చేసిన పని. శేషం అంటే అలాగ బ్రతుకుతారండి. ఇంకా చాలామందిని మనం చూడవచ్చు. హనోకు 300 సంవత్సరాలు దేవునితో నడిచాను. మిగతా వాళ్ళందరూ చుట్టుపక్కల ఉన్నవాళ్ళు వినండి, ఆలోచన చేయండి ఒకసారి. శేషముగా ఉండడం అంటే ఎంత ఉంటుందో. నీకు వచ్చినటువంటి రక్షణ ఇందాక నేను చెప్పాను 3 విషయాలు. ఒకటి యేసుక్రీస్తు రక్తం, మనమిచ్చే సాక్ష్యం, మరియు మనం మోసే సిలువ. ఈ 3 నువ్వు కలిగి ఉన్నప్పుడు సమాజంలో జరిగే పరిస్థితులన్నిటికీ బెదురుతావా? వాటిని పట్టించుకుంటావా? జరుగుతూనే ఉంటాయి అయ్యా. రాజ్యాలు వస్తుంటాయి, పోతుంటాయి, పవర్స్ వస్తుంటాయి, పోతుంటాయి. హనోకు దేవునితో నడిచాను. దేవునితో నడిచాడంటే పిల్లలను వదిలిపెట్టి ఏదో సన్యాసిలాగా తిరిగిండి అనుకుంటున్నారా మీరు? కాదు. ఫ్యామిలీ ఉంది, సంతానం ఉంది. తర్వాత నోవహు ఎలా బ్రతికాడు? చుట్టూ సమాజం. నోవహు దినాలు ఎలాగున్నాయో మీకు తెలుసు. ఏమండి? బలాత్కారం, ఎటు చూసినా బలాత్కారం. ప్రస్తుతం భారతదేశం అదే పరిస్థితిలో ఉంది అనుకుంటున్నాను నేను. జనము ఇంతకుముందు పార్కుల్లో పరిగెత్తేవాళ్ళు, ఇప్పుడు వీధుల్లో పరిగెడుతున్నారు. ఒకటి తరముకుంటూనో లేకపోతే తరమబడుతూనో. ఈ మతం వాళ్ళు ఆ మతం వాళ్ళని, ఆ మతం వాళ్ళు ఈ మతం వాళ్ళని మతాల పేరట భారతదేశంలో ఇలాంటిదే జరుగుతూ ఉంది ఇప్పుడు. తరుముకుంటూనో లేకపోతే తరమబడుతూనో. ఇంతకీ జనం అయితే మాత్రం వీధుల్లో పరిగెడుతున్నారు. నోవహు దినాల్లో కూడా ఇలాగే ఉంది. బలాత్కారం. జనుల హృదయము చెడిపోయింది. మీకు ఇవన్నీ ఆదికాండం 6వ అధ్యాయం తెలుసు కదా. జనుల హృదయం చెడిపోయింది. అసలు దేవుడు తాను భూమి మీద నరులను చేసినందుకు యెహోవా అంత చెడిపోయారని అర్థం. అయితే నోవహు దేవుని కృప పొందినవాడు ఆయన అని ఉంది అక్కడ. ఇంత చెడిపోయినటువంటి ఆ లోకంలో నోవహు ఎలా బ్రతుకుతున్నాడండి? ఇప్పుడు నీకు అర్థమైంది. శేషముగా ఉండాలంటే ఎలాగుంటుందో మన ముందున్న భక్తులను చూసి నేర్చుకో. లోతు తెలుసు కదా. సొదొమ గొమొర్రా ప్రాంతాల్లో పెరుగుతున్నవాడు. ఆ ప్రాంతం ఎలాంటిది? సెక్సువల్ సిన్ భయంకరంగా ఉన్నటువంటి ప్రాంతం. బైబిల్ చెప్తుంది నీతిమంతుడైన లోతు అని చెప్తుంది. ఆ చుట్టూన్నటువంటి పరిస్థితుల్లో, ఆ పరిసరాలను బట్టి, అక్కడ జరుగుతున్న విషయాలను బట్టి
తన హృదయంలో నొచ్చుకొనుచుండెను అని బైబిల్ రాసింది. ఎట్లా బ్రతుకుతున్నాడు? అందరిలాగా లేడు, మిగిలిపోయాడు దేవుని కొరకు అన్నట్టుగా. వాళ్ళు శేషం. ప్రియమైన సోదరి సోదరులారా, ఈ విషయాలు ఆలోచన చేద్దాం. మనము దేవుని కొరకు ఒక లోతు వలె, అబ్రహాము వలె, ఓకే, అబ్రహాం అంటే ఇంకా ఆయన స్టాండర్డ్స్ చాలా హై, ఒక దానియేలు వలె, ఒక ఏలియా వలె రోషము కలిగి శేషముగా ఉండటానికి మనం ఉండాలి. పాయింట్ ఏంటంటే, ఇశ్రాయేలు లెక్క ఇస్కరేణువుల వలె ఉన్నప్పటికీ రక్షించబడేది ఎవరు? శేషమే. క్రైస్తవుల లెక్క ఇస్కరేణువుల వలె ఉన్నప్పటికీ రక్షించబడే వాళ్ళు ఎవరు? శేషమే. ఆ శేషముగా నువ్వు ఉండటానికే దేవుడు నిన్ను ఏర్పాటు చేసుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు. అంతేగాని ఈనాడు క్రైస్తవులో భౌతిక సంబంధమైనటువంటి మేళ్ళు, స్వస్థతలు, అవి ఇవి అని పాకులాడటం అనేది కాదు. శేషముగా ఉండేటువంటి వారు ఎవరు? ఈ భౌతికమైనటువంటి ఈవుల కొరకు దేవుణ్ణి వెంబడించిన వారు కానే కాదు. వింటున్నారు మీరు? రోగాలని, అప్పులని, నొప్పులని, స్వస్థతలని, దయ్యాలని, అవేని ఇవని వీటి కోసం దేవుని దగ్గరికి వచ్చిన వారు కానే కాదు. ఇందాక నేను చెప్పాను, వాళ్ళు ఎలాగుంటారు అని అంటే యేసుక్రీస్తు రక్తాన్ని బట్టి జీవితాన్ని మార్చుకున్న వారుగా ఉంటారు. సమాజం ఎదుట మేము ఇది అని నోటి ద్వారాను జీవితం ద్వారాను సాక్ష్యం చెప్పుకునే వారిగా ఉంటారు. 3, ఎలాంటి శ్రమలైనా అనుభవించడానికి ప్రతిరోజు సిలువనెత్తుకునేటువంటి మనసు కలిగిన వారిగా ఉంటారు. అలాంటి వారిను ఎంతోమందిని, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘముల వలె మన చుట్టూ ఆవరించి ఉంది అని హెబ్రీ పత్రిక చెప్పాడు. అసలు వాళ్ళందరికంటే ముందు యేసు ప్రభువుని మన ఎదుట పెట్టాడు. ఆయన మనకి మాదిరి వంచిపోయాడు. ఆయన తన ఎదుట ఉంచబడిన దాని కొరకు అవమానాన్ని నిర్లక్ష్య పెట్టాడు. ఇవన్నీ ఏం పట్టించుకోలేదు. దేవుని వైపు చూస్తూ పరిగెత్తుతూ వచ్చాడు. ఆయన మనకు మాదిరి. శేషముగా నువ్వు ఇలాగుండాలని, దాని కొరకే దేవుడు నిన్ను రక్షించుకున్నాడు అనే విషయాన్ని గుర్తు చేస్తూ శేషముగా ఉండగలిగే వారిగా ఉందాం. ఆ శేషమే రక్షించబడింది కాబట్టి మనం రక్షణ పొందే స్థితిలోకి మనం ఉందాం. ఆ చొప్పున ఉండడానికి దేవుడు మనకు సహాయం చేయను గాక ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, ప్రస్తుత పరిస్థితుల్లో మా కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూస్తున్నాము. అయితే నీ లేఖనాల ద్వారా మాతో మాట్లాడినందుకు కూడా స్తోత్రమయ్యా. ధైర్యపరచబడ్డాం, నీ మాటల చేత మేము ధైర్యపరచబడ్డాం, బలపరచబడ్డాము నాయన. ఈ ధైర్యం మేము సదాకాలం కొనసాగించుకోవడానికి, నీ వారిగా మేము బ్రతకడానికి, శేషముగా ఉండి రక్షించబడడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు వారి నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్.